భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనూహ్య నిర్ణయంతో నల్లకుబేరుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. 1500 రూపాయల నోట్ల రద్దుతో సామాన్యుల నుండి కోటీశ్వరుల వరకు రద్దు చేసిన నాటి నుండి నానా అవస్థలు పడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా 1500 నోట్లను చూస్తే భయపడుతున్నారు. కొంతమంది నల్లధనాన్ని ఏం చేయాలో తెలియక తగలబెడుతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని ఓ ఎమ్మెల్యే ప్రజలను పిలిచి మరీ ఒక్కొక్కరికి 3 లక్షల చొప్పున ఇస్తున్నాడట. ఈ విషయం అక్కడ పెద్ద చర్చనీయాంశం అయ్యింది. కాకపోతే సదరు ఎమ్మెల్యే ఆ సొమ్మును ఫ్రీగా ఏమీ ఇవ్వడం లేదు. మీ అవసరాలు తీర్చుకొనడానికి లోన్గా ఇస్తున్నానని, తర్వాత నాకు ఇవ్వండి అంటూ వారి అవసరాలు తీర్చుకొనమని ఇస్తున్నాడు. దీంతో జనాలు క్యూ కట్టి మరీ తీసుకున్నారు. కట్టల కొద్దీ డబ్బును పేర్చి ఒక్కొక్కరికి 3 లక్షల చొప్పున ఇస్తుంటే ఆ కలియుగ దైవమే దిగివచ్చి ఇస్తున్నాడు అనుకుంటున్నారు అక్కడి ప్రజలు. కానీ ఆ పెద్ద నోట్లను మార్చుకోవడానికి బ్యాంకుకు వెళ్లిన ప్రజలకు వారి ఐడి కార్డు కానీ పాన్ కార్డు కానీ అడగడంతో అసలు విషయం అర్థం కాక తలలు పట్టుకుని కూర్చున్నారట. జనాలకు పంచడానికి కోట్ల కొద్దీ డబ్బు బయటపెట్టాడంటే అతని దగ్గర ఎన్ని వందల కోట్లున్నాయో మరి.